ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఆదిపరాశక్తియే నమః. భక్తజనులకు శుభోదయం. ఈరోజు మనం భక్తి యోగంలో 8వ శ్లోకాన్ని చూడబోతున్నాం. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. ఇప్పుడు మనం శ్లోకంలోని ప్రతి పదానికి అర్థాన్ని చూసినట్లయితే, మయి నా మీద, ఏవ మాత్రమే, మనః మనస్సు, ఆదత్స్వ లగ్నము చేసి, మయి నా మీదే, బుద్ధిని, నివేశయ అర్పించి శరణాగతి చేసి, నివసిష్యసి నీవు ఎప్పుడూ నివసిస్తావు, మై నాలో, ఏవ మాత్రమే, అతః ఊర్ధ్వం ఇక ఆ తర్వాత, నసంశయ సంశయం లేదు. ఇప్పుడు భావాన్ని చూసినట్లయితే శ్రీకృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా పలుకుతున్నాడు. నీ మనసుని నా మీదే లగ్నం చేయి, మరియు నీ బుద్ధిని కూడా నాకు అర్పించుము. ఆ తర్వాత నీవు సర్వదా నాలోనే నివసిస్తావు అర్జున, దీనిపై ఎలాంటి సంశయం వద్దు అని చాలా క్లారిటీగా ఆ మీనింగ్ని చెప్తున్నాడు. అంటే మన భక్తులందరితో కూడా భగవంతుడు ఈ విధంగా పలుకుతున్నాడని మనం గ్రహించాలి. ఈ విధంగా అర్థం చేసుకుంటే మనం పిల్లలకు కూడా చాలా మీనింగ్ఫుల్గా ఒక భక్తి భావాన్ని కూడా నేర్పించవచ్చు. డెప్త్గా చూస్తే మనస్సుని భగవంతుని యందే లగ్నం చేయాలి, మరియు బుద్ధిని కూడా ఆయనకే అర్పించాలి. మనసు యొక్క లక్షణం ఏమిటంటే అది కోరికల్ని, ఆకర్షణల్ని మరియు ద్వేషాలని సృష్టిస్తుంది. బుద్ధి యొక్క పని ఏంటంటే ఆలోచించడం, విశ్లేషించడం మరియు మంచి చెడు నిర్ణయించడం అనేది బుద్ధి చేస్తుందన్నమాట. మనం జనరల్ ఎగ్జాంపుల్లోకి వెళ్తే కనుక డైలీ లైఫ్ సిచ్యువేషన్లో మనం చూస్తే, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఒక డిసీజ్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే మనకి ఆ మెడిసిన్ గురించి ఏ ఐడియా ఉండదు కాబట్టి. సో మనం ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆ డాక్టర్ మన డిసీజ్ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి, ఆ రోగ లక్షణాలని గమనించి, మనకి వైద్య పరీక్షల రిపోర్ట్లు చూసి ఒక డెసిషన్కి వచ్చి మనకి మెడిసిన్ రాసిస్తాడన్నమాట, ట్యాబ్లెట్స్. సో మన బుద్ధిని శరణాగతి చేసి ఆయన రాసిన మెడిసిన్ స్లిప్ ఏదైతే ఉందో అవన్నీ తీసుకుని మనం మెడిసిన్ తీసుకుంటాం. అదేవిధంగా మనం ఏదైనా ఒక న్యాయ వివాదాల్లో చిక్కునంటే, లాకి సంబంధించిన ప్రాబ్లమేటిక్ ఏమైనా అనిపిస్తే కనుక మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? లాయర్ హెల్ప్ తీసుకుంటాం. ఎందుకంటే మనం న్యాయవాది కాదు. సో అతను ఏం చేస్తారంటే మన ప్రతిపక్షం వైపుగా వాళ్ళకి న్యాయవాది అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలి అనేది కూడా మనకి అంతా ట్రైన్ చేస్తారు. మనకి న్యాయశాస్త్రం పట్ల ఎలాంటి అవగాహన లేదు కాబట్టి ఆయన చెప్పిందే వింటాం. అలాగే భగవంతుని పట్ల మనం మనస్సు లగ్నం చేయాలి.